ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు అయితే కోర్ల పున్నమి అంటే మేము కుడుముల పండగ అని అంటాము. అంటే ఈ సద్దలు ఉంటాయి కదండి, సద్దలు పట్టించి ఈ పిండితోని కుడుములాగా చేస్తాము. ఆ కుడుములు కుక్కల పండుగ అంటారు. అవి కుడుములు చేసి ఫస్ట్ కుక్కలకు పెట్టాలి, ఎందుకంటే అవి వాటి పండగ అంట. సో వాటికి పెట్టినాకనే మనం తినాలి, లేకుంటే గజ్జిలేస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా చేశారా? మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఫస్ట్ ఆ కుడుములకి మనం సద్దలు అయితే పట్టించుకోవాలి. ఈ సద్ద పిండిలో అయితే బెల్లం వాటర్ కలిపితే అలాగే తినేయచ్చు, లేకపోతే సపరేట్గా పప్పు స్వీట్ చేసుకొని తినాల్సి వస్తుంది. పప్పు చేయాల్సిన అవసరం లేకుంటే డైరెక్ట్ బెల్లమే కలిపి చేసుకోవచ్చు ఇందులో. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇదైతే సద్ద పిండి. ఇందులోకి మనం గోదండి బెల్లం అయితే కరిగించుకొని ఆ వాటర్ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇది మిక్స్ చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము. ఈరోజు కుక్కలకి హ్యాపీయెస్ట్ డే అనమాట. సో అవి ఎక్కడున్నా పిలుచుకొని వాటికి పెట్టాలి. సో చూడండి, మా అమ్మ అయితే చేస్తుంది, పిండి కలుపుతుంది. మా నాన్న అయితే ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాడు. సో అలాగైతే మనం మంచిగా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా చేస్తూనే ఉండాలి. నాకైతే చాలా ఇష్టం అండి ఇవంటే. మీరు ఇలా చేస్తారా? ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి. మేమైతే కుడుముల పండగ అని అంటాము. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇక దీన్ని అయితే మనం ముద్దల్లాగా ఇట్లా చేసుకోవాలి. అంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇవి ఒకటి ఇలాగా, ఒకటి రౌండ్గా, ఒకటి అప్పల్లాగా ఇలా చేసుకోవచ్చు. సో తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఒక సర్వ తీసుకోవాలండి. ఇందులో కొంచెం అడుగునైతే వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత దానికి మనం అందులో గడ్డి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే గడ్డి పెట్టుకోవాలండి. మనం ఇడ్లీ ప్రాసెస్ లానేనండి. సో అందులో గడ్డి పెట్టుకున్నాక ఇగో ఇవి ఉన్నాయి కదండి మోదుగాకులు, ఈ మోదుగాకులు పెట్టాలి. మా అమ్మ అయితే కట్టెపుల్లలు కూడా పెడుతుంది, ఎందుకంటే లోపలికి అతుక్కోకుండా కట్టెపుల్లల మీద ఇవి స్టిక్ అవ్వడానికి ఆకులు. అప్పుడు తీయడానికి కూడా ఈజీగా వస్తాయి మనకి. ఆ విధంగా అయితే సెట్ చేయాలండి లోపల. మా పొయ్యి కూడా వెయిట్ చేస్తున్నది, ఎప్పుడెప్పుడు నా మీద పెడతారా, ఎప్పుడెప్పుడు ఉడికించాలా అని. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఆకులని. సో ఈ విధంగా అయితే ముద్దలు చేసుకోవాలి మనం. ఇవేనండి కుడుములు. కొంచెం సన్నగా చేద్దాం. మన ఇష్టం అండి, మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు మనం. ఎప్పుడైనా మా అమ్మ ఒక్కతే చేసేది, బట్ ఈసారి మాత్రం నేను కూడా హెల్ప్ చేస్తున్నా. ఇలా వస్తున్నాయా? సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. చూడండి, మా అమ్మ అయితే ఫటాఫట్గా చేసేస్తుంది. కొంచెమే ఉంది. అన్నీ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక పొయ్యి మీద పెట్టేసుకోవడమే. మా అమ్మ అయితే పెట్టేస్తుంది. సో పెట్టేసినాం. ఇక కింద మంట పెట్టుడే, ఉడికినాక తినుడే. కుక్కలో పెట్టినాక డైరెక్ట్ కాదు, మూత అయితే కంపల్సరీగా పెట్టు. అయినాయి ఫ్రెండ్స్, చూడండి అసలు బాగా ఉడికినాయి. చూపిస్తా లాస్ట్కి. సుర్ర కాదున్నాయి అయితే. బాగా గాలుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే.
ఇంతసేపు వస్తలేనా? ఈ కుడులు నాకంటే మా నాన్నకి ఎక్కువ ఇష్టం. మా నాన్న ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నారు. యో ఫ్రెండ్స్, అయినా ఈ కుడుములు దగ్గరికి రా. పగలు చూడండి ఎలా వెళ్తున్నాయి అసలు. కుడుములు అయితే రెడీ అయినాయి, బాగా ఉడికినాయండి, చాలా తొందరగా అయిపోయింది ఇవి. వీటిని అయితే ఇక ఈవినింగ్ ప్రాసెస్ కూడా ఉందండి. ఇంకా ఈవినింగ్ ఇవి కుక్కలకి పెట్టాకనే మనం తినాలి.